ఈరోజు సండే కదా, అందుకని నేను వెజ్ బిర్యానీ చేసుకున్నా. వేడిగా వాసన ఎంత బాగుందంటే సూపర్ ఉంది గాయస్. రెసిపీ మీకు చూపిస్తాను, చూసేయండి. రెసిపీ అయితే చూపిస్తాము, చూడండి. మేమైతే కుకుంబర్ పీల్ చేసుకుంటున్నాం గాయస్. ఒక కుకుంబర్, 2 టొమాటోస్, ఒక కుకుంబర్, 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి అయితే పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కుకుంబర్ పీల్ చేసేసుకున్నాం గాయస్. తర్వాత బాసుమతి రైస్ కడిగేసి ఇంకా కోసేసుకోవడమే. కుకుంబర్, 2 టొమాటోస్, ఆనియన్స్, క్యారెట్, 2 పచ్చిమిర్చి, కరివేపాకులు మరియు కొత్తిమీర కూడా. ఇప్పుడు ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బాసుమతి రైస్ పోసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నార్మల్ రైస్ పోసుకోవాలి గైస్. ఇప్పుడు నార్మల్ రైస్ పోసేసుకున్నాం ఒక గ్లాస్. తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవడమే గైస్. నేనైతే వాష్ చేసేస్తున్నా. ఇప్పుడైతే వాష్ చేసేసాము. అదిగోండి బియ్యం అయితే కడిగేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకున్నాం గాయస్. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ అవన్నీ తీసుకున్నాం గాయస్. ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఉల్లిపాయలు, కుకుంబర్, టొమాటో, క్యారెట్ అన్నీ కోసేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో నెయ్యి వేసి నూనె పోసుకోవాలి గాయస్. ఇప్పుడు చూడండి, నెయ్యి వేసేస్తున్నా. పొయ్యి మీద అవి పెట్టాం కదా గాయస్, అది గాలి వచ్చినప్పుడు నిప్పు ఆరిపోకుండా ఉండడానికి మా మమ్మీ మీషోలో ఆర్డర్ చేశారు గాయస్. నాకు చూడడానికి అందట్లేదని కుర్చీ వేసుకున్నాను గాయస్. అన్ని బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసాము. ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి గాయస్. అదిగోండి గాయస్, క్యారెట్ తింటున్నా. ఎందుకంటే క్యారెట్లో కాల్షియం ఉండదంట. మా సైన్స్ టీచర్ చెప్పారు, మన హెల్త్కి బాగా మంచిదంట.